సో మనం ఇక్కడ చూసుకుంటే, సో వేర్ వి బిల్డ్ అవర్ అటాక్, వి ట్రై టు క్రియేట్ ఏ superiority of forces in the part of the board. సో బేసిక్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మన ఫోర్సెస్ కి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ గెయిన్ చేసుకునేలాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో వేర్ ద మెయిన్ బ్యాటిల్ విల్ టేక్స్ ప్లేస్, ఎక్కువ మెటీరియల్స్ అనేవి ఎక్కడైతే కంట్రోల్ చేసుకుంటున్నాయో ఆ స్పేస్ లో మన ఫోర్సెస్ ని మనం యాక్టివేట్ చేసుకుంటాం. సో మనకు ఆ ఏదైతే వార్ జరుగుతుందో ఆ నియర్ బై లొకేషన్ లో సో మనం డిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో డిఫ్లెక్టింగ్ ద ఆపరెంట్ ఫోర్సెస్, deflecting the opponent forces can tip the balance in our favor before the direct assault. అంటే మనం స్టార్టింగ్ లోనే ఇలాగా డైరెక్ట్ గా హిట్ చేసుకోవడానికి, అంటే ఆపరెంట్ మనల్ని అటాక్ చేయకముందు. సో అసల్ట్ అంటే లైక్ అటాక్ చేసుకోవడం లేకుంటే హిట్ చేసుకోవడం అని వచ్చామా. సో వేర్ ద మెయిన్ బ్యాటిల్ విల్ టేక్ ప్లేస్, ద డిఫ్లెక్టింగ్ ద opponent forces can tip the balance in our favor before the direct hit. సో మీరు ఎక్కువ మెటీరియల్స్ అనేవి ఒక సేమ్ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకునేటప్పుడు మీరు అలాగా కొన్ని మెటీరియల్స్ ని డిఫ్లెక్ట్ చేయడం వల్ల సో మీకు అక్కడ ఫేవర్ గా ఉంటుంది మన ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో. ఇట్ ఈస్ అన్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ టు డైవర్ట్ ద ఎనిమీ క్వీన్ సిన్స్ దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్. ఈ సిచ్యువేషన్ లో అక్కడ క్వీన్ ని మనం అక్కడ నుంచి డిఫ్లెక్ట్ చేసాం అనుకోండి, డైవర్ట్ చేసాం అనుకోండి, సో ఇంకా ఫేవర్ అయిపోతుంది అక్కడ గేమ్ అనేది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే లైక్ బ్లాక్ మూవీస్ క్యూ క్రాస్ A4, సారీ ఆర్ క్రాస్ A4. సో రుక్ అనేది ఇలా A4 లో ఉన్న మెటీరియల్ ని క్యాప్చర్ చేసేసింది. అండ్ దెన్ ఇన్ ఆర్డర్ టు వీకెన్ ద వైట్ క్యాజల్ పొజిషన్, అక్కడ క్యాజలింగ్ అయిపోయిన తర్వాత ఆ పొజిషన్ ని ఇంకా వీక్ చేసుకోవడానికి ఇలా ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని ప్రిపేర్ చేసుకున్నారు. బ్లాక్ సాక్రిఫైసెస్ an exchange to deflect the queen and to gain the precious time. Time in the sense like ఇక్కడ మనకు స్పేస్ ని మనం గెయిన్ చేసుకుంటున్నాం. The immediate implementation of this practical idea, ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ క్రాస్ A4 కాకుండా మీరు సేమ్ మూవ్ లోనే ఎన్ క్రాస్ G2 చేసుకోవచ్చు. అండ్ ఈజ్ నాట్ yet justified. అండ్ ద నెక్స్ట్ మూవ్ బిషప్ అనేది B3లోకి వెళ్ళేసి చెక్ డేలో వచ్చేస్తుంది. అండ్ దెన్ కింగ్ ఆన్ H7, and then queen cross G2, and then F cross E3. F cross E4, and then king on a G1. మళ్ళీ అటాక్ చేసుకుంటారు కాబట్టి లైక్ బ్యాక్ టు ద స్క్వేర్. అండ్ ద క్వీన్ ఈస్ ప్రొటెక్టింగ్ ద వైటల్ F2 pawn, like F2 square here. డైరెక్ట్ గా చెక్ మిడ్ ఇనిషియల్ గా చెక్ డేలో చేసుకున్నప్పుడు ఇక్కడ వైట్ కలర్ క్వీన్ అనేది ఇక్కడ సపోర్ట్ చేస్తుంది కదా. సో స్టార్టింగ్ ఆఫ్ ద ఇంతకుముందు మనం ఇచ్చిన పొజిషన్ అప్పుడే ఈ యొక్క క్వీన్ అనేది F2 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. సో ఇలాగ మీరు నైట్ తోని ఇనిషియల్ గా క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుందంటే క్వీన్ స్టీల్ ఎక్కడే ఉండిపోతుంది ఇంకా. సార్ మరి మీదేముంది సార్? అంటే ఓకే, ఇక్కడ వాయిస్ స్క్రీన్ కనబడుతుంది కదా సార్ చెప్పండి. మీరు ఇందాక అంటే మాది చెక్ చేశారు కదా సార్. మ్మ్.
అది ఎక్కడ చెక్ చేశారు సార్? ఉంటుంది తర్వాత చెప్తానులేండి. సో మనకు ప్రీవియస్ గా మనం ఏదైతే మూవ్ చేసామో ఇక్కడ క్వీన్ అనేది డైవర్ట్ అయిపోతుంది. ఒకవేళ మనం ఇలాగా ఆర్ క్రాస్ ఏ4 చేసుకుంటే క్వీన్ డైవర్ట్ అయిపోతుంది కదా. సో అలాగా క్వీన్ డైవర్ట్ అయినప్పుడు మనం ప్రీవియస్ గా ఏదైతే చేసామో అలా చేసుకోవచ్చు. లైక్ నైట్ తోని క్యాప్చర్ చేసుకోవచ్చు, అండ్ కింగ్ క్యాప్చర్ చేసేసుకుంటుంది, అండ్ మళ్ళీ క్వీన్ యాక్టివేట్ అయిపోయి మళ్ళీ క్వీన్ కూడా అటాక్ చేసుకుంటుంది. ఇవన్నీ మూవ్స్ అనేవి ఎప్పుడైతే ఇక్కడ ఎఫ్ అనే స్క్వేర్ ని క్వీన్ కంట్రోల్ చేసుకోకపోతే అప్పుడు మాత్రం పాసిబుల్ అవుతుంది. అండ్ దెన్ బిషప్ f3, అండ్ దెన్ బిషప్ ఆన్ d5, and the bishop is out in the defense. సో ఇలాగ f2 లో ఇలా కింగ్ అనేది g1 లోకి వచ్చిన తర్వాత అండ్ దెన్ బిషప్ సింపుల్ గా h3 లో ప్లేస్ చేసుకుంటారు. యూ కెన్ ఎక్స్పెక్ట్ బిషప్ ఆన్ h3, అండ్ దెన్ బిషప్ Yes, sir. సో ఇప్పుడు బిషప్ అనేది d5 లోకి వచ్చేసి ఇంకొంచెం బ్లాక్ కి ఫేవర్ కాకుండా సార్ చెప్పండి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. Yes, sir. త్రిషాన్. సార్ ఇప్పుడు క్లియరా? సార్ చెప్పండి. అక్కడ ఫస్ట్ మూవ్ దగ్గర మైనస్ ఎందుకు వచ్చింది సార్ పైన? దీనికి ఎక్స్టెన్షన్ ఇవన్నీ మూవ్స్ అనేవి. ఇప్పుడు దాకా రాలేదు కదా సార్, అంతే. లేదు, ఇంతకు ముందు వచ్చింది. ఇప్పుడు దాన్ని గమనించలేదు ఇదంతా. ఆహా. సో ఈ మూవ్ కిందకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి లైక్ ఈ మూవ్ నార్మల్ చేసుకొని తర్వాత మనం ఇంకో మూవ్ చేసుకుంటే కింద వచ్చేస్తుంది. సో ఇలాగా బిషప్ అనేది కూడా పార్టిసిపేట్ చేస్తుంది, లైక్ అటాక్ చేసుకునేటప్పుడు డిఫ్లెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో. సో మీరు ఇలాగా నైట్ ని A4 లో ప్లేస్ చేసి A4 లో ఉన్న మెట్ల్ ని మీరు క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుందంటే సో ఖచ్చితంగా క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు నైట్ ని యూజ్ చేసుకొని G2 లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసుకుంటే సో ఇక్కడ మీకు ఒక బ్రిలియంట్ మూవ్ అవుతుంది. అండ్ షట్టరింగ్ ద వైట్ కింగ్స్ డిఫెన్స్ అంటే బ్రేకింగ్ చేసుకోవడం అంటవచ్చు, లైక్ షట్టరింగ్ అంటే. షట్టరింగ్ ఇన్ ద సెన్స్ బ్రేకింగ్. సో వైట్ కలర్ కింగ్స్ ఏదైతే డిఫెన్సెస్ ఉన్నాయో అక్కడ ఆ డిఫెన్స్ ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మనం బ్రేక్ చేస్తున్నాం. మన అక్కడ క్వీన్ ఒకసారి డైవర్ట్ అయిపోయిన తర్వాత నైట్ ని మనం సాక్రిఫై చేసుకొని ఇక్కడ డిఫెన్స్ ని ఒక్కొక్కటి బ్రేక్ చేస్తున్నాం. లైక్ కింగ్ క్యాప్చర్ అండ్ దెన్ f cross e4. And right now the black opens all the files and diagonals for his remaining pieces. ఇప్పుడు డయాగ్నల్ స్పేస్ ఏదైతే ఉన్నాయో ఈ డయాగ్నల్ స్పేస్ ని ఓపెన్ చేసుకుంటూ అండ్ దాని స్ట్రెయిట్ గా ఏదైతే వర్టికల్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ ని కూడా ఓపెన్ చేసుకుంటుంది ఫర్దర్ గా ఇంకా అటాక్ అనేది ఈజీ చేయడానికి. వైట్స్ క్వీన్ is too far away at the moment when it is most desperately needed, and the black win in all lines here. సో స్క్రీన్ కనబడట్లేదు. మీరు లొకేషన్ ఒకసారి చేంజ్ చేసుకుంటామా, మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సార్ మీ దగ్గరే మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి లొకేషన్ చేంజ్ చేయండి ఒకసారి. చూడండి ఒకసారి లొకేషన్ చేంజ్ చేసి చూడండి.
క్లియరా ఇప్పుడు? ఎస్ సార్. ఓకే. సార్ వైట్ మూవ్ చెప్పచ్చా సార్? ఇప్పుడు మీరు చెప్పండి, వైట్ మూవ్ చెప్పండి అయితే. క్యూబ్ B3 చెక్. క్యూబ్ B3 చెక్కా? ఎస్ సార్. అంతకంటే ఇంకా వేరే మూవ్స్ ఏం లేవా? ఉన్నాయి సార్. ఇప్పుడు చెక్ డెలివర్ చేస్తే ఏమవుతుంది, లైక్ సేఫర్ స్పేర్కి వెళ్ళిపోతుంది అంతే కదా. ఇప్పుడు మీకు చెక్ డెలివర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి మెటీరియల్స్ అన్ని కూడా. సార్ ఇప్పుడు వచ్చింది సార్ ఇంకోటి. చెప్పండి. ఇప్పుడు మనం C4 లో చెక్ పెడితే అటాక్ చేసే బాండ్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు, ఇంకోటి థ్రెటన్ చేయొచ్చు. C4 C4 లోకి వెళ్ళి చెక్ డెలివర్ చేస్తే అంటారా? ఎస్ సార్. కింగ్ సేఫ్ స్పేర్ మూవ్ అయింది. మూవ్ చేయండి సార్ కింగ్ ని. KH7 మూవ్ చేయండి సార్. KH7 ఇప్పుడు సపోర్ట్ లేని E4 పాన్ ని క్యాప్చర్ చేయండి. దాని మనకు పెట్టేవాళ్ళం. సో ఇప్పుడు ఫర్దర్ గా ఇక్కడికి వచ్చి అటాక్ చేస్తారు కదా, మీరు సార్ ఆపలేరు అటాక్ కదా. చేయనివ్వండి సపోర్ట్ సార్. సార్. అటాక్ చేయండి. సేఫర్ స్క్వేర్. ఎస్ సార్. నాకు వీ కెన్ జస్ట్ బ్లాక్ మూవ్ అయిన తర్వాత మనం ఒక పని చేయొచ్చు సార్. చెప్పండి. మనం జస్ట్ క్వీన్ ని తీసుకొని నైట్ ని యాక్టివేట్ సార్. నైట్ ని యాక్టివేట్ చేశారనుకోండి, 2 రుక్స్ అని యాక్టివ్ అయిపోయి అటాక్ చేసుకుంటాయి ఇప్పుడు. ఎస్ ఇంకా క్వీన్ ని కూడా థ్రెటన్ చేస్తున్నాం మనం. అవును, కానీ ఒరిజినల్ వర్షన్ ఇక్కడ ఏముంది ఒకసారి చూడండి. సార్ QH4 పెడితే సార్ ఇప్పుడు ఒకసారి చూడండి. మనకి ఎప్పుడైతే E2 అని ఎప్పుడు పోయింది, F క్రాస్ E4 F క్రాస్ E4 అయిపోయిన తర్వాత లైక్ ఒరిజినల్ వర్షన్ ఒకసారి చూడండి. ఫ్రమ్ హియర్. సో ఎప్పుడైతే F క్రాస్ E4 డిఫెండ్ చేసుకోవడానికి ఒకసారి ఒరిజినల్ వర్షన్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒక్కటి సార్. R3 పెట్టుకొని క్వీన్ రాకుండా డిఫెండ్ చేసుకోవచ్చు మనం. ఎస్ సార్. E3 లో మనకు అటాక్ చేసుకునేది ఇక్కడ కదా. మళ్ళీ ఇంకా F3 లో కూడా చెక్ పెట్టచ్చు సార్. ఇప్పుడు క్వీన్ అటాక్ చేసుకునేది F2 అనే స్క్వేర్ ని కదా. రెండు చోట్ల F3 ఇంకా రెండు దగ్గర తీసుకోవచ్చు సార్. F3 ఇంకా F2 రెండు మనం F2 లోకి ఎలా వెళ్తాం? F2 లోకి వెళ్తే టెంపో అంటే ఏంటి సార్? అడ్వాంటేజ్, లైక్ మూమెంటం రావడం, మూమెంటం అంటాం. అడ్వాంటేజ్ అంటే కొంచెం ఈజీ అయిపోవడం అక్కడ. ఓకే సార్. సో ఒకసారి మీరు ఇప్పుడు బ్లాక్ సైడ్ నుంచి చూసుకుంటే అటాక్ చేసుకునేది F2 స్క్వేర్ ని. సో మీరు ఇప్పుడు F2 స్క్వేర్ కి సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి, సో ఇక్కడ వైట్ సైడ్ నుంచి రుక్ ని F2 లో ప్లేస్, లైక్ E2 లో ప్లేస్ చేసుకున్నారు. దీన్ని మిస్టేక్ అంటాను సార్. ఎందుకంటారు? ఎందుకంటే క్వీన్ F3 లో పెట్టి చెక్ పెడితే కింగ్ మూవ్ అయ్యింది, ప్లస్ రుక్ ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. నైట్ సపోర్ట్ ఉంది కదా. మామూలుగా ఫోర్క్ చేయొచ్చు కదా, అది చేయొచ్చు. నెక్స్ట్ మూవ్ లో మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు క్వీన్ తో ఇలాగా అటాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు F2 అనే స్క్వేర్ ని మనం అటాక్ చేయాలి, లైక్ అటాక్ చేస్తున్నారు కాబట్టి, సో మనం F2 స్క్వేర్ కి సపోర్ట్ ఇస్తే బెటర్ ఆప్షన్ అవుతుంది. అలాంటి ఆ సిచ్యువేషన్ ని ఇక్కడ మనం రుక్ ని E2 లో ప్లేస్ చేసుకున్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లైక్ ఇలా రుక్ ని E2 లో కాకుండా మీరు చూసుకుంటే ద ఫస్ట్ వేరియేషన్ ఇక్కడ రుక్ ని F1 లో ప్లేస్ చేసుకున్నారు. ఒకవేళ F1 లో ప్లేస్ చేస్తే ఏమవుతుందో చూడండి. F3 లోకి వచ్చేసి చెక్ డెలివర్ చేస్తారు. అప్పుడు కింగ్ మళ్ళీ G1 లోకి వెళ్ళాలి. అండ్ దెన్ బిషప్ అనేది ఇలాగా H3 లోకి వచ్చేసి బ్లాక్ కి ఫేవర్ అయిపోతుంది. ఇన్ ద నెక్స్ట్ మూవ్ లో చెక్ మెట్ ఇలా డెలివర్ చేస్తారు.
అర్థమైందా? ఎస్ సార్. సో ఇలాగా F2 లోకి వస్తే ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో F2 లో కాకుండా ఇది కంప్లీట్ అయిపోయింది కదా, ఆ క్వీన్ ని C2 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుందో ఒకసారి చూడండి. ఇలాగైనా కానీ F2 లో స్క్వేర్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ రైట్ నౌ ద క్వీన్ విల్ బి వన్ టెంపో టు స్లో ఏ సెక్యూర్ హర్ కింగ్. ఇప్పుడు బ్లాక్ కలర్ కి ఏదైతే మూమెంటం వచ్చిందో ఆ మూమెంటాన్ని మెల్లిమెల్లిగా స్లో చేసేసి కింగ్ ని సెక్యూర్ చేసుకోవడానికి ఇక్కడ క్వీన్ అనేది ముందుకు వచ్చింది. సో క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ జరగడానికి ఇక్కడ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ కలర్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి, సో యాక్టివ్ గా ఉన్న మెటీరియల్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి ఫేవర్ అవుతుంది కానీ ఒక ఆ థాట్ తోని సార్ మీ క్వీన్ వాయిస్ సీటులో స్ట్రక్ అవుతుంది, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. అఖిలేష్ మీ దగ్గర సౌండ్ వస్తుంది అనుకుంటా, మీరు ఒకసారి మ్యూట్ చేసుకోండి. సార్ మీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. మిగతా వాళ్ళకి స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. మీకు ఒక్కరికి అవ్వట్లేదు అనుకుంటాము. ఒకసారి చూడండి, ఇప్పుడు క్లియరా? సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఎస్ సార్. ఇప్పుడు ఒకవేళ క్వీన్ అనేది C2 లోకి వస్తే ఒక్కసారి గేమ్ చూడండి. The white move queen C2 and then black move is queen F3 check and then king on a G1 and then bishop H3 and then queen cross E4. సో మనకు క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది ఇక్కడ. సో ఎప్పుడైతే ఈ యొక్క క్వీన్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు లైక్ రీక్యాప్చర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైట్ కలర్ క్వీన్ దగ్గర నుంచి. సో E4 లో ప్లే చేసుకున్న తర్వాత లైక్ క్వీన్ క్రాస్ F2. సార్ క్వీన్ క్రాస్ F2 బ్యాడ్. బ్యాడ్ మూవ్ ఎందుకు? సపోర్ట్ లేదు ఆ స్క్వేర్ కి, బిషప్ సపోర్ట్ ఉంది ఆ స్క్వేర్ కి ఇంకా. లేదు సార్. అందరు F2 లో వచ్చి చెక్ డెలో చేసిన తర్వాత H1 లో మాత్రం ఛాన్స్ ఉంది. అందరు క్వీన్ ఇలా F1 లోకి వచ్చి చెక్ డెలో చేస్తే అందరు రుక్ క్రాప్చర్ సార్ ఒక మళ్ళీ ఇప్పుడు బిషప్ అట్లా పెట్టిందనుకో, సో క్వీన్ ని అటాక్ చేయండి సార్. ఇప్పుడు ఇలాగైతే చెక్ మెట్ ఎలా చేసుకోవడం ఛాన్స్ ఉంది. ఎలా అంటారు? C2 లోనా? ఇక్కడైనా ఇంకా నెక్స్ట్ మూవ్ సార్ చెప్పండి అమ్మా. నైట్ మనం అటాక్ చేస్తే ఏ నైట్? మన నైట్ ND2 సార్, ND2 సార్, ND2 సార్. D2 లోకి ఎలా వెళ్తుందమ్మా? D2 నైట్ C1 లో ఉంది, D2 లోకి ఎలా వెళ్తుంది? E2 లోకి వెళ్తుంది కానీ. ఆర్ D3. yes sir. నైట్ ని D3 లో ప్లేస్ చేసుకుంటే అంటారా? సో ఒకసారి చూడొచ్చు మనం. Sir, not like that sir. మనం క్వీన్ ని తీసుకొని E4 లో పెట్టాం సార్. సార్ సార్ చెక్ పెట్టే స్టెప్ పెట్టాం సార్. ఇప్పుడు పెట్టిన స్టెప్స్ చెక్ ఈ మూవీ అంటారా? ఇప్పుడు చెక్ పెట్టిన తర్వాత QE2 సార్. చెక్ నుంచి ఎస్కేప్ అవ్వాలి కదా. E2 లో ఇప్పుడు ప్లే చేసి ఏం చేస్తారు? ఇంతకు ముందు ప్రిపేర్ సార్ అదేదో క్వీన్ ని E2 సార్ నేను చెప్పొచ్చు సార్. ఇక్కడ నుంచి కింగ్ ఆన్ G1 G1 బ్లాక్ క్వీన్ బిషప్ ప్లీజ్ ప్లీజ్ నో సార్. నో సార్ నో సార్. చెక్ మెట్ ఎలా చేసుకోవాలని చూస్తారు, మీకెందుకు ఫేవర్ చేస్తారు ఆపోనెంట్? సరే ఒక బిషప్ ఆన్ H3 బిషప్ BH3 క్వీన్ ఆన్
E2 E2లో ప్లేస్ చేస్తే ఏం కాదు. ఇక్కడ మనకు టార్గెట్ చేసే స్క్వేర్ G2. సార్ ఒక నెక్స్ట్ మూవ్లో క్వీన్ చేస్తుంది కదా సార్, డైవర్ట్ అవుతుంది కదా సార్. డైవర్ట్ ఎలా వెళ్తుంది? ఎక్కడ ప్లేస్ చేసుకుంటే డైవర్ట్ అవుతుంది? క్వీన్ E2లో పెడితే క్వీన్ క్యాప్చర్ చేసుకున్నది కదా సార్. సరే ఒక్క నిమిషం. E2లో ప్లేస్ చేస్తున్నాను. మేటు క్వీన్తో సంబంధం కూడా లేదు. మీకు ఇక్కడ G2 స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటే సార్. మీరు ఇక్కడ F3 అనే స్క్వేర్ ని సార్ ఒక్కసారి ఇంకొక మూవ్ చెప్పొచ్చా సార్? సరే చెప్పండి. క్వీన్ ని బ్యాక్ చేసేసుకుంటారు. ఓకే. క్వీన్ క్రాస్ E4. E4 ఇంతకుముందే చేసాం. అదే మూవ్ కదా మనం చేసింది ఇంతకుముందు. ఎస్ సార్. ఇలా చేసుకుంటే బెస్ట్ మూవ్ అవుతుంది సార్. బెస్ట్ మూవ్ అయిన ఏముంది, లైక్ ఫర్దర్ గా H2 లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసుకుని చెక్ లో చేస్తారు. అందులో H1 లోకి వెళ్తుంది. F1 లోకి వచ్చేసి అటాక్ చేసుకుంటారు. అందులో వన్ ఆఫ్ ద రుక్ అనేది క్యాప్చర్ చేసుకుంటే ఈసారి రీక్యాప్చర్ చేసుకుని బాక్స్ మీద డెలివర్ చేసుకుంటారు. ఇలా అయినా చెక్ మీట్ అవుతుంది. ఎప్పుడైతే ఇలాగా క్వీన్ అనేది C2 లోకి వస్తే, అలా కాకుండా క్వీన్ డైరెక్ట్ గా ఇలా C2 లో కాకుండా ఇప్పుడు క్వీన్ ని డైరెక్ట్ గా C4 లో ప్లేస్ చేసుకొని చెక్ డెలివర్ చేసుకుంటే ఒకసారి చూడండి. ఈ వేరియేషన్ ఒకసారి చూడండి. క్వీన్ ఆన్ C4 చెక్ and then king moves to H7 and then queen on E2. ఇప్పుడు మనం E2 లోకి వస్తున్నాం. ఇలాగా అంటే ఒక స్టెప్ మనం ఎహెడ్ గా ఉన్నాం. క్వీన్ రాకముందే మనం ఇక్కడికి వచ్చేసి ఉన్నాం. అవునా సార్ నిన్న నేను చెప్పిన వేరియేషన్ సార్, కింగ్ చెక్ పెట్టి ఒక్కసారి చూద్దాం. 26th మూవ్ లోనే అండ్ దెన్ ఇక్కడ వైట్ టర్న్ అయిపోయింది కదా. బ్లాక్ ఒకవేళ ఇలా G4 లోకి వచ్చింది అనుకోండి బిషప్ తోని, అంటే ఈ క్వీన్ ని థ్రెటన్ చేయాలి, అక్కడ నుంచి డైవర్ట్ చేయాలి. కాబట్టి బిషప్ ని ఎక్స్ట్రాగా తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు క్వీన్ అనేది క్యాప్చర్ చేసి మనం ఇక్కడ ఏం చేయాలంటే F2 అనే స్క్వేర్ ని సపోర్ట్ చేయాలి. క్యాప్చర్ చేసుకుంటే డైవర్ట్ అయిపోతుంది. ట్రాప్ లో పడిపోతారు మీరు. సార్ ఆర్ఎల్స్ క్వీన్ D2. ఓకే, D2 లోకి వెళ్ళొచ్చు, లేకపోతే E3 లోకి వెళ్ళొచ్చు. E3 బెస్ట్ సార్, E3 బెస్ట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే E3 లో ప్లేస్ చేసుకున్నారు. ఇక్కడ సార్ D2 లో పెడితే మళ్ళీ మొత్తం క్వీన్ మళ్ళీ వచ్చి చెక్ పెట్టింది సార్ F3 లో. ఇలాగ E3 లో ప్లేస్ చేసుకుని లైక్ సెక్యూర్ అయిపోయారు. అండ్ దెన్ బిషప్ F3 చెక్. అప్పుడు మీరు కింగ్ ని ఒక్కసారి ఇందాక ఏమైందో చెప్తారా సార్? సడన్ గా నో ఇంటర్నెట్ అని చెప్పి లీవ్ అయిపోయింది సార్. ఓకే, లైక్ ఏదైతే బిషప్ అనేది క్వీన్ ని థ్రెటన్ చేసినప్పుడు అది కాదు సార్, ఇందాక క్వీన్ ని D2 లో పెట్టి రెడ్ C4 చెక్. ఇప్పుడు చెప్పండి. అతను కింగ్ సెవెన్ స్క్వేర్ కి వెళ్ళిపోయింది. ఈసారి E2 లోకి వచ్చేసి మనం ప్లేస్ చేసుకున్న క్వీన్ వచ్చి చెక్ డెలివర్ చేసుకోవడం కంటే ముందే మనం వచ్చేసాం ఇక్కడికి. సో మనకి ఇక్కడ కొంచెం ఫేవర్ అయ్యింది. అవును, క్వీన్ వచ్చి చెక్ డెలివర్ చేయడం కంటే ముందే మనం వచ్చి రెడీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు క్వీన్ అక్కడికి రాలేదు. కానీ ఇప్పుడు ఈ వైట్ కలర్ క్వీన్ ఈ యొక్క F2 స్క్వేర్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి బ్లాక్ సైడ్ నుంచి మీరు చూసుకుంటే ఈ యొక్క క్వీన్ ని డిఫ్లెక్ట్ చేయాలి కదా. ఎస్ సార్. ఆ డిఫ్లెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బిషప్ వచ్చేసి G4 లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ దెన్ క్వీన్ డిఫ్లెక్ట్ అవ్వకుండా ఓన్లీ ఈ యొక్క స్క్వేర్ ని ఇంకా సపోర్ట్ చేసుకునే ఒక ప్రాసెస్ లో లైక్ E3 లో ప్లేస్ చేసుకున్నారు. వన్స్ E3 లో ప్లేస్ చేసుకున్న తర్వాత వేర్ ఇస్ దిస్ మూవ్ అండ్ దెన్ బిషప్ అనేది ఈసారి H3 లోకి వచ్చి చెక్ డెలివర్ చేస్తే ఆ క్వీన్ అనేది F1 క్యాప్చర్ చేసుకుంటారు. F3 సారీ, ఇలాగ F3 లోకి వచ్చేసి చెక్ డెలివర్ చేసింది. F3 లోకి వచ్చిన తర్వాత లైక్ F1 లోకి మూవ్ అయిపోయింది. లైక్ వన్ ఆఫ్ ద వైట్ కలర్ కింగ్. అండ్ దెన్ సార్ ఎంత డిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేసినా గానీ బ్లాక్ వైట్ చేయట్లేదు అలాగా.
అండ్ దెన్ ఇలా ఈసారి క్వీన్ ఇలాగ F5 లోకి వచ్చేసి ఇటువైపు నుంచి అయినా అటాక్ చేసుకుందామని. ఎందుకంటే ఇప్పుడు సార్ బ్యాడ్ మూవ్ సార్. పౌన్ సపోర్ట్ ఉంది. సో ఈ క్వీన్ అనేది ఇటువైపు రాలేదు. సో కాబట్టి ఆ బిషప్ ఎక్కడైతే సపోర్ట్ చేస్తుందో ఆ స్క్వేర్ కి మనం వెళ్ళొచ్చని F5 లో మూవ్ చేసుకున్నారు. ఈసారి సార్ ఇంకో వేరియేషన్ వచ్చింది సార్. రుక్ అనేది క్వీన్ E2 లోకి వచ్చేసింది. క్వీన్ ఆ మూవ్ కాకుండా. ఒకసారి ఈ వేరియేషన్ చూసుకున్న తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఇప్పుడు రుక్ ని E2 లో ప్లేస్ చేసుకున్నారు. ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే సార్ డైవర్ట్ యాక్చువల్ అయిపోతుందని. వేరియేషన్ అయిపోయిందా సార్? హ్మ్? యాక్చువల్ వేరియేషన్ అయిపోయిందా సార్? నార్మల్ వేరియేషన్ అయిపోయింది. అది కాకుండా ఇంకా వేరే మూవ్స్ ఏం చేసుకుంటే ఎలా ప్రొసీడ్ అవుతుంది గేమ్ అని అది చూసుకుంటున్నాం మనం ఇక్కడ. సో రుక్ అనేది E2 లో ప్లేస్ చేసుకుంటే నౌ ద క్వీన్ G4 or రుక్ ఆన్ D8. సో బ్లాక్ కలర్ క్వీన్ ఏదైతే ఉందో G4 లో ప్లేస్ చేసుకుంటారు సింపుల్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కింగ్ అనేది ఇలా ముందుకు మూవ్ అయింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్ గా G1 లోకి వచ్చేసి చెక్ డెలివర్ చేస్తారు. అలా కాకపోతే ఇలాగ G2 లోకి వచ్చేసి చెక్ అని డెలివర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ఈ మూవ్ కాకపోతే అండ్ దెన్ రుక్ ఏదైతే ఉందో రుక్ ని D8 లోనైనా ప్లేస్ చేసుకుంటారు. సో ఇలాగ D8 లోకి వచ్చేసి ఈ యొక్క స్క్వేర్ ని ముందు నుంచే సపోర్ట్ ఇచ్చేలాగా, తర్వాత క్వీన్ అనేది ఇలాగ G4 లోకి వచ్చి అటువైపు నుంచి ఇలా అటాక్ చేసుకుంటాం. సో ఇలాగ డిఫ్లెక్ట్ అంటే అవ్వకుంటే బాక్స్ చేసుకోవడానికి సార్? అంతే. ఇంకా నెక్స్ట్ ఇటువైపు నుంచి ఎస్కేప్ అవ్వకుండా ఉండడానికి. అండ్ దెన్ ఈ వేరియేషన్ అయిపోయింది కదా. ఇలా కాకుండా ఇంకో వేరియేషన్ ఇంకొకటి ఉంది ఇక్కడ. ఏదైతే మనకు రుక్ అనేది E2 లో ప్లేస్ చేసుకున్న ప్రాసెస్ లోనే ఇవన్నీ వేరియేషన్స్ ఉన్నాయి. ఫోర్త్ వేరియేషన్ చూడండి. సో ఇప్పుడు రుక్ అనేది E2 లో రాకుండా క్వీన్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా E4 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసేసుకుంటుంది. అండ్ దెన్ క్వీన్ క్రాస్ F2 చెక్, అండ్ దెన్ కింగ్ ఆన్ H1, అండ్ దెన్ బిషప్ ఆన్ G4. ఇన్ ద నెక్స్ట్ మూవ్ ఏదైతే ఉందో సింపుల్ గా ఇలా చెక్ డెలివర్ చేసుకుంటారు. లైక్ నాట్ అ చెక్, లైక్ చెక్ మీట్. క్వీన్ ని థ్రెటన్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం చెక్ కూడా డెలివర్ చేసుకుంటున్నారు. వన్స్ ఒకవేళ క్యాప్చర్ చేసింది అనుకోండి, రుక్ తో రీక్యాప్చర్ చేసుకుంటారు. నో యూస్ సార్. No. క్వీన్ తోనే చేసుకుంటారు. ఇప్పుడు ఇక వైట్ క్యాప్చర్ చేశాడు అనుకో, నెక్స్ట్ టైం వేస్తారు సార్ వైట్ కి ఏం లేదు, కానీ రీక్యాప్చర్ చేసుకోవడానికి లేదు. ND3 పెడతారు సార్. ND3 ఎస్ ఓకే పెట్టు. కానీ అప్పటికి అటాక్ చేసుకుంటారు కదా, పౌన్ రుక్ ని క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటారు. సార్ నైట్ కంట్రోల్ చేస్తుంది. సరే ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టే ఇలా నైట్ ని ఇలాగ D3 లో ప్లే చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడే ప్లే చేసాం, ఇంకా ముందుకు వెళ్ళలేదు, ఇప్పుడే చేసాం. అప్పుడు ఇలా H3 లోకి వచ్చి చెక్ డెలివర్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? సార్ క్వీన్ క్యాప్చర్. వేరే ఆప్షన్ లేదు. ఫోర్స్ ద మూవ్. సార్ డైరెక్ట్లీ క్వీన్ క్యాప్చర్ చెక్ మేట్. చెక్ ముందుకు వస్తుంది. And one more to mate sir. One more to mate sir. Not one more. One more to mate sir. Sir, two more to mate sir. Two more to mate. One more to mate sir. చెప్పండి. మేట్ ఇన్ Not one more sir. Two more sir. ఈసారి Two more to mate sir. నేను చెప్తాను సార్ ఫస్ట్. సార్ నేను చెప్తాను సార్. సార్ క్వీన్ G3 చెక్. సార్ క్వీన్ తోని క్యాప్చర్ చేయొచ్చు కదా సార్. క్వీన్ G3 చెక్. సార్ క్యాప్చర్ చేస్తారు సార్. పాన్ క్యాప్చర్ చేస్తారు సార్. సార్ వెయిట్ నిజంగా ఇక్కడ రాకూడదు.
సార్ అందుకనే సార్. ఇప్పుడేం చేస్తారు? లైక్ క్వీన్ ఈ G4 చెక్. G4 ఎస్ సార్. ఓకే. నో దెన్ లైక్ ఓన్లీ H1 ఓకే. మేట్ ఇప్పుడు అంటున్నారు సార్. ఇప్పుడైనా అవ్వదు, లెంతీ అవుతుంది ఇంకా. ఆ, మీరు ఈ మూవ్ చేసుకోవడం కంటే నాకు తెలిసి నైట్ ని క్యాప్చర్ చేసుకుంటే ఇంకా సార్ బెస్ట్ సార్ ఆప్షన్ సార్ అవుతుంది. మళ్ళీ వెనక్కి పెట్టండి సార్. H1 దగ్గరికి KH1. KH1 H1. ఓకే. KH1 సో మనం ఒక పని చేయొచ్చు సార్ ఇప్పుడు. మళ్ళీ చెప్పండి. QF3 పెట్టండి సార్. ఓకే. ఎస్ సార్ ఎక్కడికి మూవ్ అవుతారు సార్? మళ్ళీ G1 నాట్ 6 సార్ మళ్ళీ వెనక్కి పెట్టండి సార్. అయినా H1. ఇక్కడికి H1. ఇక్కడికి H1 అక్కడికి వెళ్ళకూడదు సార్ అసలు. ఎస్ సార్ అదే సార్ అదే సార్ H. వెళ్ళకూడదు, అటు అదే సార్. వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. పవన్ క్యాప్చర్ చేసుకుంటది. G4 సార్. G4 చెక్ సార్. సరే G4 చెక్ అండ్ దెన్ H1 కాకపోతే సమ్ లెంత్ సార్. ఇక్కడ నుంచి మనకు బ్లాక్ కి ఫేవర్ గా అయిపోతుందమ్మా చెక్ మేట్ ఎలా చేసుకోవడం అనేది. సో డిఫ్లెక్షన్ చేసుకోవడం అనేది ఎంత ఇంకా డెప్త్ కి తీసుకెళ్తే అంత హార్డ్ అవుతుంది ఇక్కడ. సార్ చెప్పమ్మా. క్వీన్ F5 కాకుండా ఇంకో మూవ్ చెప్తాను కదా సార్ ఇందాక. సార్ తన బిషప్ H3 చెప్పండి. లోనే అక్కడ సార్ ఇక్కడ ఒక వేరే వేరియేషన్ లో ఉంది సార్ ఇది. ఏ వేరియేషన్ ఉంది ఒకసారి చూడండి. బిషప్ F3 చెక్ KF1 అది సార్. F1 కింద దాంట్లో సార్, కింద ఇంకొంచెం కింద, పైన పైన జస్ట్ పైన ఒకటి F5 ఉంది కదా సార్. క్వీన్ F5 వెనక్కెళ్ళండి సార్. ఇప్పుడు మనము అదే A6 లో కూడా చెక్ పెట్టచ్చు సార్. A6 F1 కి వెళ్ళాక, కింగ్ F1 కి వెళ్ళాక A6 చెక్. ఓకే. అలా అయినా ట్రై చేయవచ్చు. సో రుక్ ని E2 లో కాకుండా ఇన్ని వేరియేషన్స్ మనం ట్రై చేసుకోవచ్చు. లైక్ గేమ్ అనేది ఎలాగ ముందుకు మూవ్ ఆన్ అవుతుంది. వన్స్ ఇలాగ రుక్ అనేది E2 లో ప్లే చేసుకున్న తర్వాత క్వీన్ F3 చెక్ ఎక్స్పెక్ట్ చేసిన మూవే. ఎస్ సార్. అండ్ దెన్ కింగ్ G1 అండ్ దెన్ రైట్ నౌ ఇట్ ఈస్ E3. పవన్ అడ్వాన్స్ అయిపోయింది. సో ఈ యొక్క స్క్వేర్ ఏదైతే ఉందో ఈ పవన్ కి ఇంకా గ్రేటర్ ఫోర్స్ యాడ్ చేస్తున్నారు, ఇక్కడ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు. వన్స్ ఇలా క్యాప్చర్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ యొక్క స్క్వేర్ కి వచ్చి చెక్ మెటల్ చేసుకుంటారు. సో క్యాప్చర్ చేసుకోవడం కంటే చేయకుండా ఉండడమే బెటర్ ఇక్కడ. చేయకుండా ఉంటే వేరే మూవ్ చేస్తే మనం క్యాప్చర్ చేసి పెడతాం. లైక్ ఇట్ ఇస్ E3 అండ్ దెన్ క్వీన్ ఆన్ C2 రైట్ నౌ. క్వీన్ ఇప్పుడు C2 లోకి వచ్చేసింది. ఒకవేళ క్వీన్ B3 లో పెడితే చెక్ అవుతుంది కదా సార్, తను మూవ్ అవుతుంది. నెక్స్ట్ మూవ్ లో మనం చేయొచ్చు. నెక్స్ట్ మూవ్ మళ్ళీ ఎక్కడికి రావాలి, మళ్ళీ ఇక్కడికే రావాలి. ఏదైతే మనకు ఇక్కడ ఈ F2 ని అండ్ అలాగే E2 అనే స్క్వేర్ ని కంట్రోల్ చేయాలి మనకు నెక్స్ట్ వచ్చినా కానీ. ఇంత ముందు ఏమైందంటే అర్థం కాలేదమ్మా. టెంపోకి లైక్ కొంచెం అడ్వాన్స్ వచ్చిన టెంపీ అంటారు. అంటే లైక్ ఒక మూమెంటం వచ్చినట్టు అంతే. సార్ ఇంకో 2 డౌట్స్ సార్. చెప్పండి అమ్మా. డిసైసివ్ అంటే లైక్ అడ్వాంటేజ్ గెయిన్ చేసుకోవడం అనేది. అడ్వాంటేజ్.
అది ఇంకా నేను రాపిస్తాను ఇప్పుడు. ఇంకా డిస్కస్ చేయలేదు కదా మనం ఇంకా. ఇప్పుడు రాపిస్తానమ్మా అవి. సరే. సో ఇప్పుడు క్వీన్ అనేది C2 లోకొచ్చిన తర్వాత బిషప్ సింపుల్‌గా మనం ఫస్ట్ మూవ్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినట్టు H3 లోకొస్తుంది. ఇక్కడ వైట్ రిజైన్ చేశారు. సో నెక్స్ట్ మూవ్‌లో ఈజీగా చెక్‌మేట్ ఎలో చేసుకుంటారు. ఇలాగైనా కానీ, లేకపోతే కింగ్ ఇప్పుడు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా! లైక్ ఓన్లీ ద వన్ మూవ్ ఈస్ లెఫ్ట్. సో ద బ్లాక్ ఇన్వెస్టెడ్ an exchange in order to deflect the white queen, and as a result won in a 2 tempi with which was enough to give his attack a decisive impetus. సార్ టెంపీ అంటే లైక్ మొమెంటం అనుకోవచ్చు. కొంచెం అడ్వాంటేజ్ గెయిన్ చేసుకోవడం అన్న. ఓకే సార్. డిసైసివ్ అంటే లైక్ హ్యూజ్ అనొచ్చమ్మా. డిసైసివ్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అనుకుంటా డిసైసివ్‌ని. ఎస్ సార్. దెన్ ఇక్కడ ఒక టెక్స్ట్. ఇంపెటస్ అంటే లైక్ మొమెంటం. మొమెంటం. డిసైసివ్ అంటే లైక్ హ్యూజ్. అంటే ఎక్కువ ఈ మొమెంటం అనేది ఇప్పుడు సార్ గెయిన్ ఒక 1 మినిట్ చేసుకున్నారు. ఆగుతారా సార్? నేను రాసుకోలేదు. మీరు రాసుకోవాలనే రాశాను. డిసైసివ్ అంటే హ్యూజ్ అని, లైక్ ఎక్కువగా మొమెంటం గెయిన్ చేసుకున్నారు. ఇక్కడ క్వీన్‌ని డిఫ్లెక్ట్ చేయడం వల్ల. వైట్ కలర్ క్వీన్‌ని. సార్ వచ్చారు. momentum. Momentum. సార్ ఒక్కసారి డిసిసి స్పెల్లింగ్ చెప్తారా? డిఈసిఐ DECISIVE. డిఈసిఐ DECI డిఈసిఐ SIVE. ఎస్ఐవిఈ. డిసైసివ్. డిసీజ్. ఓకే ఓకే సార్. డన్నా? డన్ సార్. ఓకే డన్. సో ఇలాగా డిఫ్లెక్ట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా గేమ్‌ని గెయిన్ చేసుకోవడానికి ఒక అడ్వాంటేజ్ గాని, ఒక స్టార్టింగ్ మూవ్‌మెంట్ అనేది దొరికింది ఇక్కడ బ్లాక్ కలర్ మెటీరియల్‌కి. లైక్ ఇదొకటి డిస్కస్ చేసుకొని ఈరోజు ఎండ్ చేద్దాం. ఇన్ ద ఎగ్జాంపుల్ దట్ సో వి హావ్ ఎగ్జామైన్డ్ అంటే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో ఫార్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద కీస్ డిఫెండర్స్ వేర్ మేడ్ ఇన్ అ నేమ్ ఆఫ్ చెక్‌మేట్. ఇప్పుడు డిఫెండర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డిఫ్లెక్ట్ చేయడం వల్లనే మనకు చెక్‌మేట్ అనే ఒక నేమ్ అనేది మనకు బయటపడ్డది కదా! ఆ డిఫెండర్స్‌ని మనం తీసేస్తేనే మనం సార్ 2 మూవ్స్ చేస్తే అయిపోతుంది కదా సార్ గేమ్? అది డిస్కస్ చేద్దాం అది. అండ్ సమ్‌టైమ్స్ సో వి డిఫ్లెక్ట్ ద పీస్ విత్ అ మోర్ ప్రొసైక్ ఐడియా సచ్ యాస్ మెటీరియల్ గెయిన్. లైక్ ఇక్కడ ప్రొసైక్ అని ఉంది కదా! అంటే లైక్ ద బేసిక్ లైక్ ఆర్డినరీ. అంటే కొన్ని సార్లు మనం ఒక ఆర్డినరీ మూవ్ చేసి కూడా మనం ఆపోనెంట్ యొక్క మెటీరియల్‌ని గెయిన్ చేసుకోవచ్చండి. సార్ మొన్న ఒకసారి నేను
లీచెస్లో కంప్యూటర్తో ఆడుతుంటే అప్పుడు ఆ కంప్యూటర్ నేను సడన్గా క్వీన్ మూవ్ చేశాను సార్. అక్కడ పాన్ ఉందని చెప్పి తెలీదు. మూవ్ చేస్తే పాన్తో క్యాప్చర్ చేసుకోకుండా పాన్ని అడ్వాన్స్ చేసింది సార్. అది బేసిక్ వర్షన్ లో అలాగే చేస్తాయిలండి. లేదు సార్, అది 8th లెవెల్లో ఆడా సార్. అది ఏదో సరే ర్యాండమ్ గా నేను ఆడా. అంటే భయపడినట్టుందిలేండి, పర్లేదులే ఒకసారికి. సో ఓకే, నోట్ చేసుకోండి. లైక్ ప్రొసైక్ అంటే ఒక ఆర్డినరీ ఐడియా వల్ల కూడా మనం ఒక ప్లేస్ ని రిఫ్లెక్ట్ చేసి మనం గేమ్ ని గెయిన్ చేసుకోవచ్చు. PROS. కిషన్ ఉన్నారా? లీవ్ కిషన్ అయిపోయాను సార్. ఓకే, పర్లేదులేండి, మీరు ఉండండి. ఇందాక కరెక్ట్ గా 9కే లీవ్ అయిపోయాడు సార్. ఓకే, సార్ ఇంకా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి మనకి? ఇందులో అంటారా? ఎస్ సార్. ఇంకా 12 ఉంటాయమ్మా. ఓన్లీ ద రిఫ్లెక్షన్ టాక్టిక్స్ మీదనే. చాప్టర్స్ కాదు సార్, గేమ్స్. ఇంకా 2 గేమ్స్ ఉన్నాయి అంతే. ఓకే సార్, అక్కడ ఎక్కువ గేమ్స్ ఉన్నాయి అందుకని చూసి అడిగాను సార్. లేదమ్మా, అయిపోయింది ఇక్కడ వరకు లాస్ట్. ఇదిగోండి, ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతాయి మనకి. సార్ ఎక్సర్సైజెస్ అయిపోయాయా సార్? ఈ గేమ్ లో ఈ ఒక టాపిక్ చాప్టర్ లో అవ్వలేదు, ఇప్పుడు డిస్కస్ చేయాలి మనది అయిపోయిన తర్వాత. ఓకే, డన్నా? ఎస్ సార్. సార్ ఆల్రెడీ అయిపోయింది సార్. సరే. The pawn on a h6 is pinned right now, and what if we imagine for a second that the bishop on a e7 does not exist? Then there will be a decisive fork by the knight on a g5 check. This thought leads quickly and logically to find a decisive idea. ఇప్పుడు మీరు ఇక్కడ గేమ్ ని చూసుకుంటే ఇక్కడ పిన్ అయిన మెటీరియల్ ఏంటి? h6 లో ఉన్న పౌనేనా? ఎస్ సార్. సో h6 లో ఉన్న ఆహా, ఇలా పిన్ అయింది. ఎస్. సో h6 లో ఉన్న పవన్ అనేది పిన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇప్పుడు మీరు మనం ఒక ఇంకో గేమ్ కూడా డిస్కస్ చేసుకుంటున్నామా? లేదు, ఇదే లాస్ట్ అమ్మ ఈ రోజుకి. జస్ట్ ఇప్పుడు ఇంకో గేమ్ డిస్కస్ చేసుకుంటున్నాం. అవును, ఇది అయిపోయిన తర్వాత డిస్కస్ చేసి క్లియర్ చేస్తాం ఈ రోజు సెషన్. మీన్స్ ఓన్లీ స్టెప్సా సార్? స్టెప్స్ డిస్కస్ చేసుకొని ఇక్కడ వరకు క్లియర్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏదైతే మన దగ్గర నైట్ ఉంది కదా, ఆ నైట్ ని మనం g5 లో ప్లేస్ చేసుకొని కింగ్ ని థ్రెటన్ చేయొచ్చు కదా. లైక్ ఇప్పుడు ఒకవేళ ఈ పవన్ ని క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే పిన్ అయిపోయింది కాబట్టి. అంటే ఒక చిన్న లాజిక్ ఏంటంటే అక్కడ పిన్ అయిపోయింది కాబట్టి మనం ఇలాగా అటాక్ చేసుకోవచ్చు అనే ఒక చిన్న థాట్ వల్ల కూడా మనకు గేమ్ ని మన సైడ్ లైక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ కింగ్ ఈ యొక్క స్క్వేర్ ని సపోర్ట్ చేస్తుందనే కదా ఈ యొక్క మనం క్యాప్చర్ చేయకుండా అలాగే ఉండిపోయాం. ఎస్ సార్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే రుక్ ఆన్ d6 రైట్ నౌ. సో వైట్ కలర్ రుక్ ఆన్ d6 like this one, and bishop cross d6. The capture of the rook is forced right now. అంటే ఇప్పుడు రుక్ ని క్యాప్చర్ చేసుకోవడానికి బిషప్ అనేది ఫోర్స్డ్ అయిపోయింది ఇక్కడ. అండ్ ద క్యాప్చర్ ఆఫ్ ద రుక్ ఈస్ ఫోర్స్డ్ సిన్స్ ఆఫ్టర్ ద క్వీన్ ఆన్ f5. ఇప్పుడు f5 లో ప్లేస్ చేసుకొని క్వీన్ ఆన్ Sir, not white, sir, black. ద బ్లాక్ రైట్ నౌ. అంటే ఇలాగ క్యాప్చర్ చేసుకోకుండా ఇలాగ f5 లో ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రుక్ క్రాస్ h6 ప్లస్, అండ్ దెన్ కింగ్ ఆన్
G7 right now, and then rook on a G3 check. No, sir. No, sir. No, sir. Hmm. Yes, sir. Rook on Rook on G3 G3 checkmate. plus, and Checkmate, then sir. black gets. ఇప్పుడు చెక్మేట్ అవ్వదు. ఇప్పుడు క్వీన్ మదర్ బ్లాక్ చేసుకోవడానికైనా కానీ ఆర్ బిషప్ బ్లాక్ చేసుకోవడానికైనా కానీ ఛాన్సెస్ ఉన్నాయి. 2 Yes, ఛాన్సెస్ sir. ఉన్నాయి. సార్ అయితే ఇంకా బిషప్ ఇప్పుడు సార్ ఒకసారి ఇది చేసుకుందామా బిషప్ బ్లాక్ సార్ ఇప్పుడు బిషప్ పెట్టండి అనుకో రొక్త క్యాప్చర్ చేసి మళ్ళీ పెట్టండి సార్ చెక్. సో క్వీన్ క్యాప్చర్ చేసి సార్. సో క్వీన్ టు క్వీన్ క్యాప్చర్ చేసుకొని చేయొచ్చు సార్. ఈ మూవ్ అనేది ఇలా చేసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా బిషప్ అనేది బ్లాక్ చేసుకుంటుంది. బిషప్ బ్లాక్ చేసుకుంది సార్. అదే క్వీన్ క్యాప్చర్ నెక్స్ట్ క్యాప్చర్ ఇప్పుడు ఛాన్స్ లేదు. అందులో క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ రైట్ నౌ ఇలా మీట్ అవుతుంది. ఈజీ ఉంది కదా సార్ ఈ గేమ్. కానీ బిషప్ ఏదైతే ఉందో ఇలా D6 లో ప్లేస్ చేసుకున్నప్పుడు మీరు వైట్ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు E5 చెక్. అందరు ఇలాగైనా కానీ ఈ 3 మూవ్స్ ఏదైతే ఉన్నాయో ఈ 3 మూవ్స్ అనేవి బ్లాక్ సైడ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ గా ఒక 4 ప్రిపేర్ చేశారు. మీరు అప్పటి నుంచి ఫైండ్ అవుట్ చేశారో లేదో. అండ్ బ్లాక్ ఆల్సో లూజ్ ద బిషప్. సో షీ డిసైడెడ్ టు కాల్ ఇట్ ఏ డే. అంటే ఇక్కడ గివ్ అప్ చేసేసింది సింపుల్ గా. ఎవరు సార్? ఇంకెవరు? బ్లాక్. కాల్ ఇట్ ఏ డే అంటే నార్మల్ గా గివ్ అప్ ఇచ్చేయడం ఇక్కడ. సార్ కాల్ ఇట్ ఏ డే కా సార్? నేను డే కి మీనింగ్ రాస్తుంది. మొత్తాన్ని కలిపి గివ్ అప్ అని అంటే బ్లాక్ ఆల్సో లూజ్ ద బిషప్. సో షీ డిసైడెడ్ టు కాల్ ఇట్ ఏ డే అంటే ఇక్కడ డిసైడ్ అయిపోయింది ఇంకా గివ్ అప్ ఇచ్చేవని. ఫుల్ గా కాల్ ఇట్ ఏ డే అంటే లైక్ గివ్ అప్ ఇచ్చేయడం. డన్ సార్. నార్మల్ గా ఇలా ఏదో ఒక స్పేర్ లో ప్లేస్ చేసుకుంటుంది. అందులో ఇలా క్యాప్చర్ చేసుకుని మళ్ళీ చెక్ డిలో చేసుకుంటుంది. ఈసారి క్యాప్చర్ అందరూ యాక్టివేట్ అయ్యి అయిపోలేదా సార్? అయిపోలేదు. ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఇలాగా అవుతుంది. అది కాదు సార్ నేను అడిగేది, అది కాదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ మనం డిస్కస్ చేసుకున్న గేమ్ అయిపోయిందా లేకపోతే పైన? అయిపోయింది. డిస్కస్ చేసుకున్న గేమ్ అనేది ఎక్స్టెన్షన్ తో కలిపి అయిపోయింది. అండ్ ఇప్పుడు మీకు ఇంకా 2 గేమ్స్ అయిపోతే కంప్లీట్ అయిపోతుంది ఈ డిఫ్లెక్షన్ అనే ఒక టాపిక్ కూడా. సో మీకు ఎక్సర్సైజెస్ అనేవి మీ గ్రూప్ లో షేర్ చేస్తాను. వీటిని కంప్లీట్ చేసేసి రెడీగా ఉంచండి. ఇవాళ సార్ రేపు సెషన్ ఏదైతే ఉందో, ఈరోజు మండే కదా, ఈ వీక్ లో మీరు సబ్మిట్ చేయాలి. ఏంటి సార్? ఈ పజిల్ ఎక్సర్సైజ్ ఏదైతే నేను ఇప్పుడు ఇస్తున్నానో ఫ్రైడే లోపు నాకు కంప్లీట్ చేసి పెట్టాలి ఇవి. అవును 8 సార్. రేపు హోంవర్క్ సార్? మీకు ఫ్రైడే వరకు ఛాన్స్. ఫ్రైడే వరకు మీరు కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి. అన్ని కూడా డిఫ్లెక్షన్ మీదనే ఉన్నాయి. అన్ని కూడా ఈజీ వేలోనే ఉన్నాయి. మీరు ట్రై చేయాలి. మీ ఓన్ గానే చేయాలి ఇవి. సార్ ట్రై చేయొచ్చు కదా సార్, ఒకవేళ మిస్టేక్ అయినా కానీ? మీరు మిస్టేక్ అయినా కానీ ట్రై చేయమని చెప్తున్నాను ఎప్పటి నుంచో. మీరు మీ ఓన్ గా వేలో అక్కడ ఏదైతే పజిల్ ఉందో దాన్ని మీరు ఎలాగ ప్రొసీడ్ అవుతారో మీరు కన్వే చేయండి. లేక అది మిస్టేక్ అయినా కానీ మన తర్వాత డిస్కస్ చేసుకుంటాం. మీరు స్టార్ట్ చేయాలి అసలు ఆ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారో అని. ఓకేనా? ఓకే అమ్మా, దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ సార్. బాయ్ అమ్మా.